హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐపీపీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికైతే ఆల్ ఇండియా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియో అనేది లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఇది చూసుకుందాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ 51 సర్కిల్ బేస్డ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 1 మార్చి 2025 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 21 మార్చి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే పోస్ట్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ 51 వేకెన్సీ 2021 నుండి 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. తర్వాత రిజర్వేషన్ వైజ్ మనకు ఇక్కడ వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ సర్కిల్ అయితే ఇచ్చారనమాట. సో 51 ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు, సంబంధించిన సర్కిల్ వైజ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మీకు సంబంధించినది ఒకవేళ మీరు ఈ స్టేట్లో ఉన్నా లేకున్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు మీకు దగ్గర ఉన్న స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే మనం ఇప్పుడైతే మీకు అయితే చెప్తాను. సో ఇదైతే మనకు 51 సర్కిల్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఈ యొక్క స్టేట్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఆల్ ఇండియా అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కానీ. సో కానీ ఈ యొక్క మనకు సర్కిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సర్కిల్లో మీరు అయితే చేసుకోవాలి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఇక్కడ మనకు పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటే చాలు, డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు అనమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఎటువంటి మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నోట్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీరియడ్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇక్కడైతే మనకు 150 రూపీస్ అనేది ఉంటుంది. తర్వాత ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్ అదర్ స్టేట్ కానీ సో ఎవరైనా యూఆర్ కేటగిరీ వాళ్ళకైతే 750 రూపీస్ అనేది ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీజు. సో ఇదైతే మీరు జాగ్రత్తగానే చూసుకోండి. ఇక్కడైతే మనకు ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన గైడ్లైన్స్ అనేది వాళ్ళు పూర్తిగానే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇక్కడైతే ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అయితే చూసుకోండి. ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ క్యాపిటల్ లెటర్లో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉన్నదో ఎస్ఎస్సి 10th మెమోలో అదే విధంగా ఇక్కడ సేమ్ యాస్టిస్గా మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఉన్నట్టు నేమ్ ఇచ్చేసండి. తర్వాత లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి, లేకపోతే మీకు సంబంధించిన లాస్ట్ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత డొమైన్ నేమ్ ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫుల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే తర్వాత ఎడిట్ అనేది చేంజ్ అయితే ఉండదని ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది. సో మీరు జాగ్రత్తగా క్లారిటీగా చూసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో సంబంధించిన గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు క్లారిటీగా ఏ విధంగా ఉండాలో. సో ఇక్కడైతే మీరు జాగ్రత్త గైడ్ లైన్స్ మీద క్లిక్ చేసేసి సో దానికి సంబంధించిన కేబీ సైజ్ అనేది ఇక్కడైతే మనకు 20 నుండి 50 కేబీస్ అయితే అప్లోడ్ చేసేయండి. మీ యొక్క ఫోటో అనేది చూస్ మీద క్లిక్ చేసేసి క్లారిటీగా మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ లేదా బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అప్లోడ్ చేసేయండి. చేసిన వెంటనే తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ వెబ్ కెమెరా ద్వారా అయితే మనం ఆన్లైన్ పిక్చర్ అయితే దిగాలన్నమాట. సో క్యాప్చర్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక బాక్స్ అయితే వస్తుంది. సో వచ్చేసిన తర్వాత దాంట్లో మీ యొక్క ఫోటో అనేది క్లారిటీగా ఉండేటట్టు సో చూసుకున్న తర్వాత సేవ్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత మనకు క్యాప్చర్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు కెమెరాని క్యాప్చర్ రాకపోతే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ ఉంది కదా, ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది మీరు స్కాన్ చేసేసి మొబైల్లో అక్కడ నుండి ప్లే స్టోర్ నుండి మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా మనకు తీసుకువెళ్తుంది. ఆ యొక్క యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి అయితే మీరు లాగిన్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ ఇంకా పాస్వర్డ్ లాగిన్ చేసుకొని అక్కడ నుండి అయితే మీరు లైవ్ క్యాప్చర్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా అనేది మనకు అప్లోడ్ అయిపోయిన తర్వాత సో అక్కడ నుండి అయితే అదే లాగౌట్ చేసేసి ఇక్కడ నుండి అయితే మీరు పూర్తిగా అనేది స్టార్ట్ చేయొచ్చు మీ యొక్క అప్లికేషన్. సో ఈ విధంగా లైవ్ క్యాప్చర్ అనేది దిగిన తర్వాత ఐ కన్ఫర్మ్ ఏ వ్యాలిడ్ ఫోటో ఆల్సో అగ్రీ అని ఇచ్చిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ సో క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండొద్దు. సో ఇది వచ్చేసి మనకు 10 to 20 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి మనకు సిగ్నేచర్ వచ్చేస్తుంది. తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ఈజ్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అయితే దీంట్లో టిక్ అని ఇచ్చేసి
ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సర్కిల్ యూ వాంట్ టు అప్లై ఫర్. సో మీరు ఏ సర్కిల్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీకు నోటిఫికేషన్ లో ఎన్ని సర్కిల్ అయితే ఇచ్చారో అన్ని సర్కిల్ మీద అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే స్టేట్ వాంట్ టు అప్లై. సో మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదైతే స్టేట్ యూ వాంట్ టు అప్లై. సో అంటే ఏ స్టేట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే మనకు సర్కిల్ లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడైతే డైరెక్ట్ గా అనేది స్టేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకు డైరెక్ట్ గా సో ఈ విధంగా అయితే మీకు సంబంధించినది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏ సర్కిల్ పైన అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఇక్కడ స్టేట్ అయితే వచ్చేస్తుంది. దాంట్లో అయితే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాంకింగ్ అవుట్లెట్ యూ వాంట్ టు అప్లై. సో అవుట్లెట్ ఉంటాయి కదా మనకు ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అంటే మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై చేస్తున్నారో అవుట్ సైడ్ అయితే మనకు ఉంటాయి కదా కొన్ని మనకు సిటీస్ అనేది ఆ యొక్క సిటీస్ అనేది ఇక్కడైతే పడుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డూ యూ పొసెస్ ద డొమిసిలిన్ ఆఫ్ ద స్టేట్ ఆర్ యూ అప్లైయింగ్ ఫర్. సో ఈ స్టేట్ అనేది మీకు డొమిసిలిన్ అంటే నివసిస్తున్నారా అంటున్నారు. సో ఒకవేళ మీరు నివసిస్తే ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఆ యొక్క స్టేట్ లో మీరు నివసించకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ మీరు యూఆర్ఆ ఈడబ్ల్యూఎస్ఆ ఓబీసీఐ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 40% అబౌవ్ ఉంటే ఎస్ అండి, లేకపోతే సింపుల్ గా నో అయితే చేసేయండి. అండ్ ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన డిజబిలిటీ కేటగిరీ టైప్ డిజబిలిటీ నేచర్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇచ్చేసండి. తర్వాత మిగతా అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజన్ సో మీరు హిందూ ముస్లిమ్స్ బుద్ధిస్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే స్టేట్ యూటీ సో మీకు సంబంధించిన మీరు ఏ స్టేట్ అయితే ఎగ్జామ్ అయితే రాద్దాం అనుకున్నారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మీకు సంబంధించిన దగ్గరున్న ఎగ్జామ్ సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే మనం ఇక్కడ అదర్ స్టేట్ మీద అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి మనం జనరల్ కింద అయితే పోతాం. బట్ ఇక్కడ కేటగిరీ అయితే మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం కంపల్సరీ అయితే యువర్ కేటగిరీ అయితే వస్తుంది. సో మీ యొక్క ఫీజు అనేది చెల్లించుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది మన యొక్క స్టేట్ లో అనేది వస్తుందన్నమాట. సో ఎందుకంటే ఇక్కడైతే విచ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ బిలాంగ్స్ టు మీరు ఏ స్టేట్ లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో మీ యొక్క స్టేట్ లో అయితే రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత డూ హ్యావ్ ట్యూన్ బ్రదర్ సిస్టర్స్ మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే ఎస్ అండి, వాళ్ళ యొక్క ఉంటే వాళ్ళ యొక్క మేల్ ఫీమేల్ నేమ్ ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్ క్యాపిటల్ లెటర్ లో ఇచ్చేసండి. తర్వాత మీ మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్, తర్వాత మీ యొక్క స్టేట్ సో మీ యొక్క స్టేట్ ఏ స్టేట్ నుండి మీరు బిలాంగ్ చేస్తున్నారో మీ యొక్క సొంత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత సేమ్ అడ్రస్ కరెస్పాండెన్స్ దీంట్లో అయితే క్లిక్ అయితే చేసేయండి. మనకు ఆటోమేటిక్ అనేది అడ్రస్ అయితే వచ్చేస్తుంది. తర్వాత జిఎస్టీ ఇన్వాయిసింగ్ వచ్చేసి మీరు ఏ అడ్రస్ కి అయితే ఇస్తున్నారో సో మీకు ప్రజెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెంట్ అడ్రస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత మనకు 750 అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏ కేటగిరీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ నేను ఎస్టీ మీద అయితే క్లిక్ చేసేస్తే నాకు ఇక్కడైతే ఫీజు అనేది 150 అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు ప్రతిదీ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో మీరు ఏ స్టేట్ పై నుంచి అప్లై చేసినా ఇక్కడైతే మనకు ఫీజు అనేది అంతే అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే ఫీజు చూసుకొని ఇక్కడైతే వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 1 మార్చ్ ఇక్కడ ఫిబ్రవరి వరకు అయితే మనం పాస్ అవుట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు గ్రేడింగ్ సిస్టమ్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీకు 59.99 వస్తే మీరు 60% మార్క్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ 54.99 వస్తే ఇక్కడైతే మనకు 55% అయితే మార్క్స్ పర్సెంటేజ్ అయితే ఇవ్వాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ దగ్గర మీ యొక్క డిగ్రీ సో డిగ్రీలో మీరు ఏమైతే తీసుకున్నారో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ అగ్రికల్చర్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మోడ్ ఆఫ్ కాంపిటీషన్ వచ్చేసి మీరు రెగ్యులర్ ఫుల్ టైం ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క బోర్డు ఇక్కడైతే ఇన్స్టిట్యూట్ ఇక్కడ సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఏం లేదా బోర్డు నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీరు డిగ్రీ అయితే ఎప్పుడు కంప్లీట్ చేశారో ఆ యొక్క పాసింగ్ డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ సో ఇక్కడైతే నాకైతే 67.99 ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో నాకైతే ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట.
సో నేనైతే ఇక్కడ 68% అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఏ విధంగా అన్నారో మనం అదే విధంగా అయితే ఇక్కడైతే ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్లాస్ గ్రేడ్. సో మీరు ఫస్టా, సెకండా, పాస్ ఉంటే ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు స్ట్రీమ్, తర్వాత ఇక్కడ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత యువర్ పాసింగ్ మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే. ఆ తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏమి అడగలేదు. ఓన్లీ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్. సో మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఏదైతే సపోజ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేసేయండి. తర్వాత చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. తర్వాత అది చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే, రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు కంప్లీట్ అయితే తర్వాత వాళ్ళు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం అస్సలు అయితే ఇవ్వరు. సో మీరు జాగ్రత్త క్లారిటీగా అయితే చూసుకొని ఇక్కడ వచ్చేసి అన్ని 1-2 సార్లు చూసుకొని అగ్రీ చేసేసి ఇక్కడ అయితే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకుపోతుంది. ఇక్కడ అన్ని జాగ్రత్త చూసుకొని ఓకే అయితే చేసేయండి. సో ఓకే తర్వాత ఇక్కడ ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అనేది లిస్ట్ అయితే వస్తుంది ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన. సో ఇక్కడ గైడ్లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఎంత కేబుల్ అయితే ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో మీకైతే ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే మీకైతే ఇక్కడైతే చూపెడతాను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఐ దగ్గర మీ యొక్క నేమ్, ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్. సో మీ యొక్క నేమ్ అనేది సో క్యాపిటల్ లెటర్లో కాకుండా ఐ నుండి ఇక్కడ ఐ పక్కన మీ యొక్క నేమ్ రాసేసి ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వరకు అయితే మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద అయితే సో మీరు బ్లూ బ్లాక్ పెన్ అయితే రాయాలన్నమాట. సో రాసేసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడైతే మనకు 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 నుండి ఇక్కడ 100 కేబీస్ అయితే ఉండాలి. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇంతకు ముందు చెప్పినా కదా. సో ఇదైతే మనకు ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే రాసేసి వైట్ పేపర్ మీద బ్లూ బ్లాక్ పెన్తో సో అది కేబీలో ట్రాన్స్లేట్ చేసి ఎంత కేబీలో ఉంటుందో అన్ని ఇక్కడ 50 నుండి 100 కేబీస్లో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత డీటెయిల్స్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, అది సంబంధించిన ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మెండేటరీ అయితే అడిగారు. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఈ విధంగా లెఫ్ట్ థంబ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, తర్వాత రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే జాగ్రత్త అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ నో చేంజెస్ డేట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ ఇఫ్ యూ క్లిక్ ఓకే అదర్వైజ్ క్యాన్సిల్. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది సో మీరు అన్ని కరెక్ట్గా మీరు అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడ ఓకే అయితే చేసేయండి. ఓకేలా ఏమైనా మీరు బ్యాక్ వెళ్ళిపోయి ప్రివ్యూ చూసుకొని అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ అయితే ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు అమౌంట్ అయితే చూపెడుతుంది. తర్వాత ఇక్కడైతే సెక్యూరిటీ కోడ్ అనేది అప్లోడ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే ప్రొసీడ్ పేమెంట్ ఉంటుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ పేజ్కి అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివి నెంబర్, కార్డ్ హోల్డర్ నేమ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా నేమ్ ఇచ్చేసి మీకు మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత బ్యాంకింగ్ కానీ, వ్యాలిడ్ క్యాష్ కానీ, తర్వాత క్యూఆర్ కోడ్ కానీ, తర్వాత ఇక్కడైతే మీరు యూపీఐ ద్వారా నుండి ఇక్కడ అయితే మీకు సంబంధించిన పేమెంట్ అయితే జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ప్రింట్ అయితే ఇక్కడైతే నుండి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన ఇక్కడ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.